పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు పిల్లరా, ఒకరోజు అమెరికా దేశంలో జరిగిన ఒక గొప్ప అద్భుతమైనటువంటి సంఘటన మీకు తెలియపరుస్తాను. ఆ దేశ అధ్యక్షుడైనటువంటి థామస్ జెఫర్సన్ అనే ఆయన 1801 సంవత్సరం నుండి 1809 సంవత్సరం వరకు ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ రోజుల్లో ఆయన ఉన్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. ఆయన ఎంతో ప్రతిభావంతున్నటువంటి ప్రభావితమైనటువంటి మరి నాయకుడిగా ఆయనకి పేరుంది. ఒకసారి ఆయన తన బృందంతో కలిసి గుర్రాల మీద వెళ్తుండగా ఒక నది దాటవలసి వచ్చింది. ఆ నదిని దాటవలసి వచ్చింది. అది నిండుగా ప్రవహిస్తున్న సమయంలో అప్పుడు వాడి గుర్రాల మీద వారు దాటుతుండగా ఒక వ్యక్తి, అయ్యా దయచేసి నన్ను కూడా ఈ నదిని దాటిస్తారా అని అడిగాడు. అప్పుడు జెఫర్సన్ అంటే అధ్యక్షుని అడిగాడు. వెంటనే అతన్ని గుర్రం మీద ఎక్కించుకొని అతన్ని నదిని దాటించాడు. నదిని దాటించిన తర్వాత అధ్యక్షుడు బృందం ఉన్నారు కదా, వెంటనే అతని దగ్గరికి వచ్చి, మేమంతా ఉండగా దేశాధ్యక్షుని అడుగుతావా అని అంటూ ఆ బృందంలో వారు అతన్ని మందలించారు. మేము సైన్యం ఇంత ఉన్నాం కదా, మా దేశాధ్యక్షుడిని నువ్వు ఆ నదిని దాటించమని అడుగుతావా అని ఆ బృందంలో వారు ఒకడు మందలించారు. ఇప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఆయన దేశాధ్యక్షుడని నాకు తెలీదు, కానీ నన్ను నదిని దాటిస్తారని అన్నప్పుడు ఆయన ముఖంలోని అవును అని సమాధానం నాకు అనిపించింది. అందుకని ఆయన అడిగాను, మీ ఎవరిలో కూడా అలాంటి మరి ఆ జవాబు నాకు కనిపించలేదు అని అడిగాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆ దేశాధ్యక్షుడు తన యొక్క రాజరికాన్ని చూపించకుండా ఎదుటి వ్యక్తి ఆయన నది దాటలేని స్థితిలో ఉన్నప్పుడు తన గుర్రం మీద ఎక్కించుకొని తాను నదిని దాటించాడు. ఆ రాజు, నేను రాజును కదా అని అతని వైపు నిర్లక్ష్యంగా చూపించలేదు, అతని మీద దయ చూపించాడు. అతని నదిని దాటించాడు. అతన్ని చేరవలసిన కోరిన రేవుకి గమ్యానికి అతన్ని చేర్చాడు ఆ రాజు. ఈ లోక సంబంధమైన రాజే మరి ఆ విధంగా ఉంటే పరలోకమందన్న మన రాజు నువ్వు దాటలేని నదులు లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. నీకు అడ్డుగా నిలిచినటువంటి నదులాంటి శ్రమలు శోధనలు ఎన్నో ఉన్నాయి. వాటిని దాటించి నిన్ను ఒడ్డుకు చేర్చేవాడు, నిన్ను ఓదార్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే రాజులకు రాజు. నువ్వు ఆయన్ని, అయ్యా దయచేసి నేను ఉన్న ఈ నదిని దాటలేకపోతున్నాను అని నువ్వు ప్రభువుని అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆ నదిని దాటిస్తాడు. అనగా నువ్వు దాటలేని పరిస్థితుల్లో ఉన్న వాటిని దాటిస్తాడు, నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు, నువ్వు కోరిన రేవుకైనా నడిపిస్తాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథము 107వ కీర్తన 29వ వచనాన్ని చదువుదాం. చూడండి ఒకసారి. 107వ కీర్తన 29వ వచనం, 28వ వచనం చదువుతున్నాను. 28వ వచనం, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తుఫాను ఆపివేయగా తన తరంగములు అణిగిపోయాను. అవి నిమ్మలమైనవని వారిని సంతోషించిరి. వారు కోరిన రేవునకు
దేవుడు ఆయన వారిని నడిపించెను. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ప్రజలా, వారు కోరిన రేవునకు ఆయన నడిపించెను. ఈరోజు వారి కోరిన రేవునకు వారు నడిపించారు. ఇందాక చెప్పాను కదా, ఆ వ్యక్తి నదిని దాటలేక, ఆయన కోరిన రేవుకి వెళ్ళలేక నది ఎద్దరిన ఉన్నప్పుడు ఆ దేశాధ్యక్షుడు తన పట్ల దయ చూపించి తన గుర్రం మీద ఎక్కించుకొని తాను నదిని దాటించినట్లుగానే దేవుడి నెలలో నీవు దాటలేని ప్రతి పరిస్థితిని దేవుడు నిన్ను తానే తన యొక్క కోడి తన రెక్కల మీద ఏ విధంగా కూర్చోబెడుతుందో అలాగే దేవుడు నిన్ను దాటిస్తాడు. ఇక్కడ కీర్తన గ్రంథం అంటాడు, వారు కోరిన రేవుకి దేవుడు వారిని నడిపించాడు. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారు కోరిన రేవుకి వారు ఏం చేశారండి? నడిపించను అని రాయబడింది. దేని స్తోత్రం. ఒకరోజు యేసు ప్రభువారు తన శిష్యుల బృందంతో కలిసి ఆయన సాయంకాలం అన్నప్పుడు ఆ నదిని ఆ సముద్రంలోకి ప్రయాణం వెళ్తున్నారు. ఆ సముద్రంలో ప్రయాణం వెళ్తున్నప్పుడు వాళ్ళ చిన్న దోణిలో తన శిష్యులతో కలిసి ఆ సముద్రంలో బయలుదేరి వెళ్తున్నారు. యేసు ప్రభువారు పగలంతా కూడా సువార్త చేసి కొంచెం అలసటగా ఉండి ఆ పడవ ఆమరమున ఆయన తలవాల్చి ఆయన పడుకున్నాడు. అప్పుడు శిష్యులు ఆ దోణి నడిపిస్తూ ఉన్నారు. రాత్రిపూట నడిపిస్తూ ఉంటే సడన్గా తుఫాను వారి మీదకు చెలరేగింది. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చదివితే ఉంటుంది. వెంటనే 37వ వచనం, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. పెద్ద తుఫాను రేగింది. దేని మీద? చిన్న దోణి మీద పెద్ద తుఫాను రేగింది. పిల్లరా, ఆ చిన్న దోణి మీద పెద్ద తుఫాను రేగింది. ఈరోజు నీ చిన్న కుటుంబమే కానీ పెద్ద సమస్య నేను ఎదుర్కొంటున్నావు. నువ్వు ఒంటరి వాడివే కానీ పెద్ద శత్రువులతో నన్ను తలపడుతున్నావు. ఎన్నిక లేని వాడివే కానీ బలవంతులతో నువ్వు నిలబడుతున్నావు. కానీ నువ్వు చిన్న కుటుంబమే కానీ పెద్ద సమస్య, పెద్ద శోధన, బలవంతులైన శత్రువులు నిలబడి ఉన్నావు. కాబట్టి ఈ రోజున ఆ పెద్ద సమస్యలో నుంచి దేవుడిని ఖచ్చితంగా నిన్ను విడిపించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి పిల్లరా, పెద్ద సమస్యలో నుండి నేను దేవుడు విడిపించేవాడు ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు ఆ దోణిలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభువులు ఒక మాట అన్నాడు, ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని వారు పెద్దగా కేకలు వేశారు. ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని పెద్దగా కేకలు వేశారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన లోకాసు వార్తలో ఈ మాట చెప్తాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని రాయబడింది. ఎందుకు వచ్చాడండి ఆయన? నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభువు వచ్చాడు. ఈరోజు నీ భర్త త్రాగుడులో నశించిపోతుంటే, నీ పిల్లలు పాపములో నశించిపోతుంటే, నీ కుటుంబం ఆర్థిక సమస్యలతో చిక్కుకొని నశించిపోతుంటే, ఈరోజు
నీ కుటుంబం అంధకార స్థితిలో నశించిపోతుంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థనని కేకలు వేయాలి. ప్రార్థనని కేకలు వేయాలి. ప్రభా, మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా ప్రభా అని అడుగుతున్నాడు. కేకలు వేయాలి. వాళ్ళు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి ఎరుకో గోడలు అనే ఒక పెద్ద సమస్య వాళ్ళకి ఎదురొచ్చింది. ఎరుకో గోడలు. ఆ గోడల చుట్టూ కూడా దేవుడు అన్నాడు, ఆ గోడల చుట్టూ కూడా మీరు 7 సార్లు తిరగండి. 7వ రోజున 7 మార్లు మాత్రమే మీరు 7 మార్లు తిరగాలి. అప్పుడు మీరు పెద్ద కేకలు వేయండి అన్నాడు ఆయన. వాళ్ళు ఎరుకో ప్రాకారం చుట్టూ వాళ్ళు 7 రోజులు తిరిగారు దేవుడు ఆజ్ఞ ప్రకారం. 7వ రోజున ఒక్కరోజే 7 సార్లు తిరిగారు. వారు పెద్ద కేకలు వేసుకుంటూ యెహోవా మనకి పట్టణాన్ని అప్పగించాడు, యెహోవా ఎరుకో పట్టణాన్ని అప్పగించాడు, యెహోవాయే గొప్ప విజయం ఇచ్చాడని వారు కేకలు వేస్తే వారు యుద్ధం చేయలేదు, ఖడ్గం వాడలేదు. ఎరుకో ప్రాకారాలు 10 రథాలు వరుస నిలబడితే ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు గోడలు ఉంటాయి. వాళ్ళు కేకలు వేసిన వెంటనే ఎరుకో గోడలు మొత్తం కూలిపోయాయి. దీని స్తోత్రం. వాళ్ళకు అడ్డుకున్న గోడలు కూలిపోయినాయి. ఈ రోజున నీకు అడ్డుకున్న ప్రతి శత్రువు కూలిపోతాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య కూలిపోతుంది. ఈ రోజున నీ భర్తని బలహీనపరుస్తున్న ప్రతి సాతాన శక్తులు కూలిపోతాయి. ఈ రోజున ఆ ఎరుకో ప్రాకారమును దాటి ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ రోజున నువ్వు నీకున్న సమస్యను దాటి నువ్వు ఆశీర్వాదాన్ని స్వతంత్రించబోతున్నావు. ఈరోజు ఆర్థికంగా నిలదొక్కోబోతున్నావు. శత్రువు మీద విజయం సాధించబోతున్నావు. నీ జీవితంలో నీ భర్త ఈ వ్యసనాల నుంచి దాటి దేవుడు ఈరోజు ఎంత అపవిత్రంగా ఉన్నాడో అంత పరిశుద్ధంగా ఉండబోతున్నావు. నీ పిల్లలు ఈ రోజున ఎంత దేవుడికి దూరంగా ఉన్నారో వాళ్ళు దేవునికి దగ్గరేటట్టుగా దీవిస్తాడు. కాబట్టి నువ్వు కేకలు వేయాలి. తల్లిగా ప్రార్థన కేకలు వేయాలి, హెచ్చుగా కేకలు వేయాలి. ప్రజలా ఆ గుడ్డివాడు ప్రభా నన్ను కనికరించండి, నన్ను కరుణించండి కేకలు వేస్తే యేసు ప్రభు ఆగిపోయాడు. గుడ్డివాడి దగ్గరికి వచ్చాడు, అతనికి చూపునిచ్చాడు. పిల్లరా వీళ్ళు కేకలు వేశారు, ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నాడు. ప్రభా ప్రియరా, నువ్వు నశించిపోవటానికి కాదు, నశించిన దాన్ని వెతక రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. అయితే ప్రభు అన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను అన్నాడు ఆయన. దేని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, చిన్న దోణి కానీ పెద్ద తుఫాను వచ్చింది. ఆ చిన్న దోణి నుండి ఆ శ్రమకు తారలేక ఆ ఆపదలో ఆ తుఫాను మధ్యలో శిష్యులు కేకలు వేశారు. యేసయ్య అక్కడే ఉన్నాడు. వెంటనే జరిగిన విషయం ఏంటంటే, కేకలు వేసినప్పుడు జగత్తు వినండి, అప్పుడు యేసు ప్రభువారు అనేది 39వ వచనం, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. దేని స్తోత్రం. రెండవదిగా ఎంత పెద్ద పెనుగాలు వచ్చిందో, ఎంత పెద్ద పెను తుఫాను వచ్చిందో, ఎంత పెద్ద అలలు ఆ దోణి మీద లేచినాయో యేసు ప్రభువుకు మొరపెట్టారు కదా. యేసు ప్రభువు లేచి ఆ గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని చెప్పగా ఆ సముద్రం అణిగి నిమ్మలమాయను. ప్రజల ఈ రోజున నీ మీదకి ఎంత పెద్ద సమస్య లేచినా ప్రభు చెప్తున్నాడు, క్షణములో దేవుడు అణిచివేయబోతున్నాడు. ఎంత అల్లకొల్లంగా నీ జీవితం ఉందో, ఎంత గందరగోళంగా నీ పరిస్థితులు ఉన్నాయో, ఎంత భయానికమైనటువంటి పరిస్థితుల్లో నీ దోణిని ఇల్లు చిక్కుకున్నావో, ఆ యేసు ప్రభువారు లేచి ఆ సమస్యలను గద్దించి నీ గందరగోళ పరిస్థితుల నుంచి, అసమాధాన పరిస్థితుల నుంచి దేవుడు నెమ్మలపరచబోతున్నాడు. ప్రజలా సమాధానం దయచేయబోతున్నాడు, నెమ్మలపరచబోతున్నాడు. నీ ఇంటిలో ఉన్న అలజడల్ని,
నీ ఇంట్లో అటువంటి ఆ శ్రమలను శోధనలు అన్నిటిని కూడా దేవుడు అణిచివేయబోతున్నాడు. దేవుడు నెమ్మలపరచబోతున్నాడు. హల్లెలూయా, నెమ్మలపరచబోతున్నాడు. ఈ రోజున ఆ దేవుడికి సృష్టికర్త అనేది సముద్రమే నెమ్మదిగా ఉందంటే నీకున్న సమస్యను కూడా దేవుడు నెమ్మలపరుస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా నెమ్మది లేకుండా బ్రతికేవు కాదు, గందరగోళంగా నీ కుటుంబంలో ఉంది కాదు, అసలు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నావు కాదు నీ జీవితంలో. ఆ దేవుడు, సృష్టికర్త అనే దేవుడు నీ ధోనిలో ఉన్నాడు. ఆయనకి కేకలవే. ఎంత ఉవ్వెత్తున నీ మీదకి శ్రమలు వచ్చినాయో, ఎంత ఉవ్వెత్తున నీ మీదకి శత్రువులు వేస్తున్నాడో, ఎంత ఉవ్వెత్తున నీ మీద శ్రమలు ఉన్నాయి, తాళలేక వాళ్ళు కేకలు వేసినట్లుగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంత అణిచివేశాడు. నేను స్తోత్రం. శత్రువులను అణిచివేశాడు. పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి. పరో సైన్యం ఎంత స్పీడ్గా వచ్చారు ఇజ్రాయెల్ ప్రజల మీద, గుర్రాల మీద, రథాల మీద వచ్చారు కదా. దేవుడు ఎంత స్పీడ్గా వచ్చారో, ఎంత వాళ్ళని అణిచారు, ఎంత శ్రమ పెట్టారో వాళ్ళందరినీ దేవుడు ఎర్ర సముద్రంలో వాళ్ళని అణిచివేశాడు, వాళ్ళు ముంచివేశాడు. ఈ రోజున నీ మీదకు వచ్చిన ప్రతి శ్రమ నుండి, ప్రతి శోధన నుండి దేవుడు వాటన్నిటిని కూడా అణిచివేస్తాడు. నీకు నెమ్మలపరుస్తాడు. ప్రతి పరిస్థితిని నెమ్మలపరుస్తాడు, సమాధానపరుస్తాడు, సంతోషమిస్తాడు, నీ జీవితంలో శాంతినిస్తాడు, నీ బ్రతుకులో ఆనందాన్ని, దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇస్తాడు దేవుడు. స్తోత్రం. మూడవదిగా అంటున్నాడు, ఎవరేమని తెలుసండి, ఆయన 4వ వచనం, మిక్కిలి భయపడినప్పుడు నేను ఎవరు అనుకుండగా వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ప్రజలా, ఈ ఇద్దరి నుండి అద్దరికి చేర్చాడు. ఇందా చదువుకున్నాం కదా, వారు కోరిన రేవుకి దేవుడు వారిని నడిపించాడు. ఈ సంవత్సరం నీ జీవితంలో ఇద్దరనే ఉంటాను, నా బ్రతుకింతే, మధ్యలోనే మునిగిపోతాను, ఈ పరిస్థితుల మధ్యలోనే నా చదువు ఆగిపోయింది, నా బిడ్డల చదువు ఆగిపోయింది, మధ్యలోనే నా వ్యాపారం ఆగిపోయింది, మధ్యలోనే నా ఉద్యోగం ఆగిపోయింది, మధ్యలోనే నా ఇల్లు కట్టడం ఆగిపోయింది, నా జీవితం మధ్యలోనే ఆగిపోయింది, ఇక నేను దరికి చేరలేనేమో, నేను చదివించలేనేమో, బిడ్డలు పెళ్లి చేయలేనే, వివాహం చేయలేనేమో, ఈరోజు నా జీవితంలో అప్పులు తీర్చలేనేమో, నేను మధ్యలోనే మునిగిపోతానేమో అనుకుంటున్నావు కాదు. నీ దేవుడని యెహోవా, ఆయన నిన్ను దరికి చేర్చేవాడు, ఒడ్డుకు చేర్చేవాడు. ఆయన మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి తన బిడ్డలను మరిచినా వారైనా మరుస్తారేమో, కానీ చూడుము, నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను, నేను ఎన్నడూ మరవనని చెప్పాను. స్తోత్రం. నీ దేవుడని యెహోవా కనికరము కలిగిన దేవుడు. ఆయన నిన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మధ్యలో వదిలిపెట్టడం. ఒకవేళ మనుషులు వదిలిపెట్టవచ్చు, స్నేహితులు వదిలిపెట్టవచ్చు, బంధువులు వదిలిపెట్టవచ్చు, కానీ దేవుడు నిన్ను సదాకాలం ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు, మమ్మల్ని దేవుడు మధ్యలో వదిలిపెట్టేస్తాడు, ఈ అరణ్యంలో నన్ను చంపేస్తారు, ఎదురు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల పరో సైన్యం వస్తున్నారని వీళ్ళు కేకలు పెడుతుంటే చెప్పమంటారా, ఆ దేవుడు పిలిచినవాడు వాళ్ళు మధ్యలో వదిలిపెట్టలేదమ్మా. దేవుడు వాళ్ళని అద్దరికి చేర్చాడు, శత్రువులను మధ్యలో ముంచేశాడు. హల్లెలూయా. శిష్యులు అనుకున్నారు, ఈ రాత్రి మేము ఈ సముద్రంలోనే మనం చచ్చిపోతాం, ఈ సముద్రంలోనే మునిగిపోతాం అని అనుకున్నాడు. కానీ దేవుడు వాళ్ళతో ఉన్నారన్న సంగతి మర్చిపోయారు వాళ్ళు. ఆ తుఫాను అనిసి ఆ సముద్రాన్ని నెమ్మలపరిచి వారు కోరిన రేవుకు వాళ్ళు చేర్చారు, అద్దరికి చేర్చారు. నేను స్తోత్రం. ఈ 2024 సంవత్సరంలో అని అనుకున్నా మునిగిపోతారని లేదు, దేవుడు నిన్ను ఒడ్డుకు చేరుస్తున్నాడు, అప్పుల నుంచి ఒడ్డుకు చేస్తున్నాడు, అనారోగ్యం నుండి ఒడ్డుకు చేస్తున్నాడు, ఆర్థిక ఇబ్బందుల నుండి ఒడ్డుకు చేస్తున్నాడు, నీ భర్త ఆ వ్యసనం నుంచి ఒడ్డుకు చేరుస్తున్నాడు, నీ పరిస్థితి నుంచి నేను ఒడ్డుకు చేరుస్తూ గమ్యానికి చేరుస్తూ అద్దరిన దేవుడు నీకు దాసి ఉంచిన మేళ్లను నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. హల్లెలూయా. అనవసరం. ఆ గెరసేన ప్రాంతం ఏముంది, అక్కడ విడుదల ఉంది, అక్కడ స్వస్థత పొందాడు, ఒక అద్భుతం జరిగింది.
హల్లెలూయా. నీ కోసం దాచి ఉంచిన మేలును నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. భయపడకు. నువ్వు కోరిన రేవుకే నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు. కోరిన నీకు ఈ రోజున ఒడిదుడుకులన్నింటిలో నుంచి నిన్ను దేవుడు ఒడ్డుకు చేర్చబోతున్నాడు. నువ్వేం చేయాలి? యేసు ప్రభు నీతో ఉన్నాడు. వాళ్ళు ఏమన్నారు? ఈయన ఎవరో గాలియు సముద్రము మిక్కిలి నెమలవాయని అనుకుంటున్నారు. యేసయ్య వారితో ఉండి కూడా వీళ్ళు ఎవరో అని అంటున్నారు. ఈరోజు నువ్వు కూడా దేవుడు నీతో ఉండి కూడా, దేవుని నమ్మి కూడా, మందిరానికి వస్తూ కూడా, ఆరాధన చేస్తూ కూడా, ప్రార్థన చేస్తూ కూడా ఇంకా నమ్మిక లేకుండా ఉన్నావు సహోదరి. ఇంకా నమ్మకం ఉంచట్లేదు దేవుడి మీద. ప్రభు అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఈ రోజున దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే ఆయన నమ్మాలి. ఆ దేవుని నమ్ము. ఈ రోజున నమ్మశక్యము కాని కార్యాలు నీ జీవితంలో జరిగించబోతుంది. ప్రజలకు ఒకటి, ఆ శ్రమ వచ్చినప్పుడు ఏం చేశారు వీళ్ళు? ప్రభా అని కేకలు వేశారు. మాకు చింతలేదు కేకలు వేశారు. అప్పుడు దేవుడు వాళ్ళని ఆ సముద్రాన్ని గాలిని నెమ్మలపరిచాడు. ఆయన ఒడ్డుకు చేర్చాడు. వారికి అక్కడ అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. నీ జీవితంలో కూడా ఈ 2024 సంవత్సరం అన్ని పరిస్థితుల నుంచి దాటించబోతున్నాడు. 2025 సంవత్సరంలో నీకు దాసి ఉంచిన అద్భుతాన్ని, మేలును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దానికోసం నువ్వు ప్రార్థన చేయి. నీవు అద్భుతాన్ని, మేలును, ఆశీర్వాదాన్ని ఆయన ఎందుకు భయభక్తులు కలవారి ఎడల ఆయన దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంత గొప్ప మేలుని నీ కోసం సిద్ధపరిచాడు. దాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు నిన్ను గమ్యానికి చేరుస్తున్నాడు, ఒడ్డుకు చేరుస్తున్నాడు. ఆ దేవుడి మీద ఆనుకుని ఆయన నమ్మి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సందులో ప్రార్థించు. నువ్వు కోరిన రేవుకి నిన్ను దేవుడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు ఒడిదుడుకులో నుండి ఒడ్డుకు చేరుస్తానని చెప్పావు. వారి కోరిన రేవుకు నడిపిస్తానన్నావు. నాయనా, ఎంత ఉవ్వెత్తున తుఫాను వచ్చిందో అంత నిశ్శబ్దపరిచి, అంత నెమ్మలపరిచినట్లుగా నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ఈ గందరగోళాన్ని, అసమాధాన్ని, అశాంతిని, ఈ శ్రమల శోధనని నెమ్మలపరిచి ప్రార్థిస్తూ వాళ్ళని దరికి చేర్చమని, నువ్వు దాచి ఉంచిన మేలును ఆ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో వారి బిడ్డలందరినీ ఎందుకు నమ్మిక ఉంచినట్లుగా వాళ్ళ నమ్మకం దయచేయమని యేసు నామములో చిన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఒడ్డుకు చేర్చునుగాక.